नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। मैं सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर हूँ। आज की अहम खबर यह है कि आज कर्नूल ज़िला YSRCP डिस्ट्रिक्ट ऑफिस में YSRCP रीजनल कोऑर्डिनेटर रामसुब्बा रेड्डी की जानिब से मीडिया ब्रीफिंग की गई। इस मौके पर कर्नूल के मेयर BY रामैया के अलावा रुकन असम्बली कर्नूल हफीज़ खान और रुकन असम्बली पान्यम काटासानी राम भूपाल रेड्डी ने शिरकत की। इस मौके पर राम भूपाल रेड्डी ने तेलुगु देशम पार्टी पर जमकर तनकीद की। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా నవరత్నాలు మేనిఫెస్టో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవాళ్ళ కోసం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కానీ వాళ్ళ యొక్క కుటుంబాల సంక్షేమం కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసాం. అమ్మఒడి కార్యక్రమం, నాడు నేడులో స్కూల్స్ డెవలప్ చేసినటువంటి విధానం మనం చూసాం. అదేవిధంగా విద్యా విధానంలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలు కూడా ఇతర రాష్ట్రాలకు దేశంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ఒక నాణ్యమైన విద్యను అందించేదానికి చేసిన కృషి మనం చూసాం. అదేవిధంగా వైద్యంలో కూడా చూస్తే పేదవాడికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూసాం. ఇన్ని లక్షల మందికి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రమాదాలు జరిగినా వైద్యం కోసం కానీ లక్షల రూపాయలు అవసరం పడుతుందంటే భయపడే పరిస్థితి నుంచి, ఆందోళన నుంచి, మనకు ఇబ్బందికరమైన పరిస్థితులలో వైద్యం చేయించలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల నుంచి ప్రతి పేదవాడి ప్రాణం కూడా చాలా ముఖ్యమని చెప్పి ఇన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొస్తారని ఎవరు ఊహించలేదు. దేశంలో ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమం బ్రహ్మాండమైన పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఇన్ని కోట్ల మందికి రాజశేఖర రెడ్డి గారు వైద్యాన్ని ప్రభుత్వం తరఫున అందించిన విధానం చూస్తే పేదవాడి పట్ల, పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడి సంక్షేమం పట్ల, అదేవిధంగా పేదవాడి పిల్లల యొక్క భవిష్యత్ కోసం విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు చూస్తే బ్రహ్మాండంగా చేశారు. అలాంటి సంక్షేమ పథకాలు, ఉచిత కరెంటు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి జలయజ్ఞం కార్యక్రమాన్ని తీసుకొచ్చి కరువు ప్రాంతాలకు ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా సాగునీరు అందించే కార్యక్రమాలు మనం చూసాం. ఈరోజు కరువు ప్రాంతాల్లో కూడా కృష్ణా జలాలతో కలకల్లాడుతూ ఉంది. కరువు వచ్చిన సమయంలో కూడా కృష్ణా జలాలు వస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి. మనం ఒక్కసారి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి, తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఈరోజు ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే పేదవాడి విద్య కోసం, పేదవాడి భవిష్యత్తు కోసం ఆ రోజు మనం విద్య కోసం చేసిన ఖర్చు వేల కోట్ల రూపాయలు. అదేవిధంగా సంక్షేమం కోసం చేసినటువంటి ఆసరా కానీ, చేయుత కార్యక్రమాలు కానీ, అదేవిధంగా చాలా కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చి పేదవాడికి అండగా ఉండే విధంగా చేసిన కార్యక్రమాలు. వైద్య విధానంలో మనం చూస్తే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి పేదవాడికి ఇంటి గడప వద్దకే వైద్యం అందించే విధంగా, ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి ఇబ్బంది లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పరిపాలన అందించి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా తీసుకొచ్చి దేశ చరిత్రలో ఒక మంచి సుపరిపాలన అందిస్తూ ఒక బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఒక నాయకునిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా రాజశేఖర రెడ్డి తండ్రి తర్వాత తండ్రి లేని లోటును ప్రజలకు అండగా ఉండే విధంగా, పేదవాడికి ధైర్యంగా ఉండే విధంగా ఒక మంచి పరిపాలన అందించిన విధానం చూస్తే ఒక ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఈరోజు మనం చూసాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా కొంత కొత్త మీడియా పని కట్టుకొని ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడ కూడా ఈ మంచి చేస్తారని రాసే పరిస్థితులు లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు కానీ, ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో చేస్తున్న పరిపాలన, విద్యా విధానం గురించి, కరోనా కష్టకాలంలో వైద్యం అందించిన విధానం గురించి, మన వైద్య విధానంలో తీసుకొచ్చిన మార్పుల గురించి కానీ, రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో రైతుల పట్ల, ఇరిగేషన్ పట్ల బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా మన కార్యక్రమాలు చేస్తున్న పరిపాలన
కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి విధానాలను మెచ్చుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పే పరిస్థితి చూస్తే ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు మనం చూస్తే ఏ కార్యక్రమం చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన కార్యక్రమాలే ఉన్నాయి. సాగునీటి విషయంలో ఈరోజు ప్రాజెక్టులన్నీ ఆ టైంలో తీసుకొచ్చినట్టే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకున్న దానికి ఏం లేక ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఏం చెప్తున్నారు? అయ్యా బాదుడే కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒక దిక్కు ఇస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇవ్వలేదని ఎవరు చెప్పలేరు. ఒక దిక్కు ఇస్తూనే మళ్ళీ తీసుకుంటున్నాడు అంతగ్రౌండంతాలని. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఎరువుల రేట్లు పెరిగినా, పప్పు కానీ నూనె కానీ చింతపండు రేట్లు పెరిగినా అన్ని రాష్ట్రాల్లో పోయినా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతూ ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన రాజకీయ పార్టీ, ఇంత అనుభవం ఉన్న పార్టీ గల్లీకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి రాజకీయ లబ్ధి పొందాలా? ఉచిత కరెంటు విషయంలో ఏం చెప్పినారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కరువు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉచిత కరెంట్ ఇవ్వాలా, రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలంటే రైతుల బకాయిలు మాఫీ చేయడం సాధ్యం కాదు, ఉచిత కరెంట్ ఇవ్వడమే సాధ్యం కాదని చెప్పి ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చే కరెంటు తీగల బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి ఈరోజు చేసి చూపించిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత మంచి పరిపాలన అందిస్తూ ఉంటే 40 ఏళ్ల అనుభవము, దాదాపు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పే తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇది చేసినానని చెప్పుకునే పరిస్థితులు లేక ప్రతినిత్యం బురదల కార్యక్రమాలు పెట్టుకున్నారు. అయ్యా మేము ఇది చేసినాం ప్రజల కోసం, రాబోయే భవిష్యత్తులో ఇది చేస్తాం, రాబోయే భవిష్యత్తులో ఏం చేస్తామంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు పప్పు బెల్లాలాగా పంచినారు, అనవసరం అన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు బాగున్నాయి, ప్రజల కోసం చేస్తూ ఉన్నారు, అంతకంటే మేము బాగా ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరం బురద తలుతూ తిడుతూ ఇవన్నీ అనవసరం అని చెప్పిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి అవే మేము అమలు చేస్తామని చెప్పి కాపీ కొడుతూ ఎట్లా చేస్తారు, అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చేస్తారని చెప్తే సంపద సృష్టిస్తానని చెప్తున్నాడు. మరి విడిపోయిన రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల సంపద సృష్టించింటే ఏమైంది? ఆ సంపద అంతా సృష్టించిన సంపదలో పేదవాడి సంక్షేమం కోసం ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేకపోయినారు? ఇలాంటివన్నీ చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. అంతకంటే ఎక్కువ చేస్తాం, ప్రజలు నమ్మరు. ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ, పచ్చ మీడియాని కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మేము ప్రజలకు ఇది చేసినాం, రాబోయే భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పుకునే స్థాయిలో లేని పార్టీ అది. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉందని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయంటే డబ్బులు సంపద సృష్టిస్తాము అని ఒకటి చెప్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆయన సృష్టించిన సంపద ఎంత ఉంది, 2014 నుంచి 19 వరకు ఎంత సంపద సృష్టించారు, అంతకంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఆదాయాన్ని పెంచుతూ ఈ రాష్ట్ర ప్రజల కోసం గత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉందని ప్రతినిత్యం పొగుడుతున్నటువంటి మీడియా అందు కూడా గమనించాల్సిన విషయం ఏమంటే 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆదాయం కంటే బ్రహ్మాండంగా సంపద సృష్టించి ఒక మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మనం అందరం కూడా నాయకులు, కార్యకర్తలకు ఒకటే మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఈ పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే, మరీ ముఖ్యంగా ఇంత మంచి పరిపాలన అందించగలిగిందంటే కారణం ఏ పార్టీకైనా నాయకులు, కార్యకర్తలే ప్రధానం. ఇంత స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా బయటకు వచ్చి ఈరోజు ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థగా ఒక పార్టీ నిర్మాణం చేయబడిందంటే దానికి కారణం నాయకులు, కార్యకర్తలే. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే గత 12-13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పార్టీ పటిష్టంగా ఇంత స్థాయికి వచ్చేదానికి ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసేదానికి ప్రతి నిత్యం ప్రతి అడుగులో
నాయకునికి పార్టీకి అండగా ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబ